బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ 25 అంశము బాధపడవద్దు. వాక్యము కీర్తనలు 103వ అధ్యాయము 6వ వచనము. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. భూమి మీద పుట్టిన వాళ్లలో బాధపడనివారు ఎవరూ ఉండరు. పేద గొప్ప అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో బాధపడతారు. బాధ అనేది హృదయానికి సంబంధించినది. శరీరానికి తగిలే ఎంతటి గాయాన్నైనా భరించగలరుగాని హృదయానికి తగిలే గాయాన్ని భరించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎంత కష్టంగా ఉంటుందంటే జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకునేటంత కష్టంగా ఉంటుంది. ఆత్మహత్యలు చేసుకునే వారంతా బాధ భరించలేకనే చనిపోతుంటారు. దేవుణ్ణి నమ్మని వాళ్లు మాత్రమే బాధ భరించలేరు తప్ప దేవుణ్ణి నమ్మిన వాళ్లు ఎంతటి బాధనైనా భరిస్తారు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, న్యాయం చేస్తాడన్న నిరీక్షణ వారిలో ఉంటుంది కాబట్టి. అయితే మనం దేనికి బాధపడుతున్నాము, ఏ విషయాలు మనల్ని బాధిస్తున్నాయనేది కూడా దేవుడు చూస్తాడు. మన క్రియల ఫలితంగా వచ్చే బాధలను మనమే భరించాలి. మన గొంతెమ్మ కోరికలు తీరలేదని బాధపడినా, ఇతరులను చూచి వ్యసనపడి బాధపడినా, పాపము చేసినందువల్ల వచ్చే సమస్యల వలన బాధపడినా దానితో దేవునికి ఏమీ సంబంధం ఉండదు. బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. కీర్తనలు 107:17. ఎవరి క్రియల ఫలము వారు అనుభవించాల్సిందే. అయితే దేవుడు బాధింపబడే వారి పక్షముగా ఉంటాడు. ఇతరులు మనల్ని అకారణంగా బాధిస్తే దేవుడు మన పక్షంగా ఉండి న్యాయము తీరుస్తాడు. మనం బాధపడకుండా ఉండాలన్నా, ఒకవేళ బాధపడ్డా ఆ బాధని వెంటనే మరచిపోవాలన్నా దానికి ఉన్న ఒకే ఒక్క మందు దేవుని వాక్యము. ఎడారిలో ఒయాసిస్సులా బాధలలో ఉన్నవారికి వాక్యము ఉపశమనం కలిగిస్తుంది. వాక్యానుసారముగా జీవించేవారికి బాధలు రాకుండా ఉండవు, కాని వాటిని భరించే శక్తి వారికి ఉంటుంది. దేవుని కంటే వారి బాధలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కీర్తనలు 119:50. బాధపడుతున్నవారు ఎవరైనా సరే వారి బాధని దేవుని ద్వారా పోగొట్టుకోవాలనుకునేవారు నెమ్మది పొందగలరు. వ్యక్తిగతమైన విషయాలను బట్టి బాధపడేవారు అంటే ఆర్థికపరమైన సమస్యలు, ఉద్యోగం రాలేదనో, పెళ్లి కాలేదనో, కుటుంబ సమస్యల వల్లనో బాధపడేవారు వాటిని దేవునికి అప్పజెప్పడం వలన నెమ్మది పొందుతారు. లేదంటే వారు పడే బాధకి వారే కారణమవుతారు. చిన్నపిల్లలకు ఎలాంటి బాధలు ఉండవు. ఎందుకంటే వాళ్లు తల్లిదండ్రులపై ఆధారపడతారు. కాబట్టి వారికి ఎలాంటి బాధ్యతలు ఉండవు. వాళ్లు దేని విషయమై చింతింపరు. మనం కూడా దేవుని మీద ఆధారపడితే ఎలాంటి సమస్యనైనా దేవునికి అప్పజెప్పి నిశ్చింతగా ఉండవచ్చు. కీర్తనలు 55:22లో నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అన్న వాక్యాన్ని హృదయపూర్వకంగా నమ్మితే నెమ్మదిగా ఉండగలరు. ఒకవేళ నీవు బాధలలో ఉన్నట్లయితే నీ బాధని, భారమును దేవునిపై మోపడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా బాధలు తీసివేసి నెమ్మది కలిగి జీవించినట్లు మాకు కృప అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.